శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే ఈ వీడియోకి అర్థం మీకు తెలుస్తుంది. ఈ వీడియో స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. చివరి వరకు వింటేనే దీనికి అర్థం మీకు అర్థం అవుతుంది. 2026 మార్చి 3న హోలీ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పౌర్ణమి రోజున చంద్రుడు సంపూర్ణంగా ప్రవేశించే సమయంలో భూమి నీడ చంద్రుడిపై పడటం వల్ల ఈ గ్రహణం ఏర్పడుతుంది. హోలీ పండుగ శుభతరుణాల ఈ గ్రహణం రావడం వల్ల ఆధ్యాత్మికంగా జ్యోతిష్యపరంగా ప్రత్యేక ప్రాముఖ్యత కలుగుతుంది. చంద్రగ్రహణం అనేది కేవలం ఖగోళ సంఘటన మాత్రమే కాదు, మన భారతీయ సంస్కృతిలో ఇది అత్యధిక శుద్ధికి అంతర్గతంగా పరిశీలించబడింది సమయంలో భావిస్తారు. గ్రహణం ప్రారంభమయ్యే ముందు నుంచే కాలం అమలవుతుంది. పెద్దలు చెబుతున్నారు, ఈ సమయంలో సాధ్యమైనంత వరకు ఆహారం తీసుకోకుండా ఉండటం, ముందుగానే వడి పదార్థాలను పక్కన పెట్టడం మంచిదిగా భావిస్తారు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత చాలా అవసరం. ఎందుకంటే గ్రహణ సమయంలో నెగిటివ్ ఆలోచనలు మనలోకి త్వరగా చేసే అవకాశం ఉందని జ్యోతిష్యం విశ్వాసం అవుతుంది. అందుకే ఈ కాలంలో జపం, ధ్యానం, నాయకత్వం చేయడం వల్ల మనసులో స్థిరం ఉంటుంది. గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మీరు బయటకు వెళ్ళేటప్పుడు సూదులు, కత్తులు వంటి పదార్థాలు తీసుకోకుండా జాగ్రత్త పడండి. అలాగే గ్రహణం సమయంలో దేవాలయాలు మూసివేయడం సాంప్రదాయం. ఎందుకంటే ఆ సమయంలో దేవతల శక్తి అంతర్గతంగా ఉండబోతుంది. గ్రహణం ముగిసిన వెంటనే శుద్ధి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసి గంగా జలం లేదా పవిత్ర జలం చల్లుకోవడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఈ విధంగా చంద్రగ్రహణం సమయానికి బయటపడే క్షణంగా కాకుండా మన ఆలోచనను శుభ్రం చేసుకునే జీవితంలో సానుకూల మార్పుకు శ్రీకారం చుట్టే పవిత్ర అవకాశంగా ఉపయోగించుకుంటారు. ఆధ్యాత్మికంగా మంచి ఫలితాలు అందుతాయని పెద్దలు, పండితులు చెబుతున్నారు. హోలీ పౌర్ణమి సాధారణంగా ఆనందం, రంగులు, స్నేహబంధాల పండుగ భావిస్తారు. అలాంటి శుభదినాన చంద్రగ్రహణం రావడం వల్ల ఈ రోజుకు మరింత అత్యధిక ప్రాముఖ్యత ఏర్పడుతుంది. జ్యోతిష్యం ప్రకారం చూస్తే పౌర్ణమి మనసుకు భావోద్వేగం సంబంధితగా, చంద్రగ్రహణం ఆ భావోద్వేగాల్లో లోపలికి తిప్పి మన అంతర్గత పరిశీలించుకోవడానికి అవకాశం ఇస్తుంది. అందుకే ఈ రోజున అతి ఉత్సాహం, అతి వేగం తగ్గించి శాంతంగా ఉండటం మంచిదని పెద్దలు చెబుతున్నారు. కొందరు గ్రహణం ముగిసిన తర్వాతే హోలీ వేడుకలు నిర్వహిస్తారు. ఎందుకంటే అలా చేయడం వల్ల శుభ ఫలితాలు పెరుగుతాయని నమ్మకం. ఈ రోజున దానం చేయడం, పెద్దలకు ఆహారం అందించడం, పెద్దల ఆశీస్సులకు తీసుకోకుండా ఉండడం జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని విశ్వాసం. ముఖ్యంగా పాత బాధలు, అపార్థాలు, మనసులో దాచుకున్న బాధలను వదిలేసి కొత్త ఆలోచనలతో ముందుకు సాగడానికి ఈ చంద్రగ్రహణం, హోలీ పౌర్ణమి ఒక శుభ సంకేతంగా మారుతాయి. ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు, రంగుల పండుగ అయిన హోలీ మన జీవితంలో ఆనందాన్ని అదే రోజున వచ్చే చంద్రగ్రహణం మన మనసును శుభ్రపరిచే సానుకూలంగా దారి చూపుతుందని నమ్మకం. ఈ చంద్రగ్రహణం సమయంలో జ్యోతిషం ప్రకారం కొన్ని రాశులకు ప్రత్యేకమైన శుభభావనాలు కనిపించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా వృషభ రాశి, కన్య రాశి వారు, తులరాశి వారు, ధనుసు రాశి వారు, మీన రాశి వారికి ఈ గ్రహణం ఒక టర్నింగ్ పాయింట్లా మారవచ్చు. గత కొంతకాలంగా ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, అయోమయంగా ఆర్థిక ఆలోచనలు ఈ సమయంలో కొంతవరకు తగ్గి స్పష్టత రావచ్చు. ఈ రాశుల వారికి కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ నిర్ణయాల్లో పాజిటివ్ మార్పులు కనిపించవచ్చు. అయితే ఈ శుభ ప్రవచనాల్లో వెంటనే కనిపించవచ్చు. గ్రహణం తర్వాత కొన్ని రోజుల మెల్లగా
ఫలితాలు బయటపడతాయి. జ్యోతిష్యం విశ్లేషణ చెబుతుంది. ఈ సమయంలో ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి అడుగు వేస్తే మంచి లాభం ఉంటుంది. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ రాసుల వారికి జపం, ధ్యానం, దానం చేయడం వల్ల అదృష్టం మరింత బలపడుతుందని నమ్మకం. చంద్రగ్రహణం అనేది బయటపడాల్సిన విషయం కాదు. సరైన దృష్టితో చూస్తే జీవితం కొంత దిశలో ముందుకు వెళ్లేందుకు దోహదపడే శుభ సంకనాలుగా మారుతాయని పెద్దలు అంటారు. తెలుగు ఆస్ట్రోలైవ్ పరిహార్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టండి.